మనం ముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టుగా యాజ్ ఇట్ ఈస్ సేమ్ స్టెప్స్ మనం ఫాలో అవబోతున్నాం. స్టెప్ 1 సెలెక్టింగ్ ఎ టాపిక్. మనం ముందు డిస్కస్ చేసుకున్నట్టుగా సేమ్ పవర్ సిస్టమ్స్ వీఆర్ స్టార్టింగ్ విత్ బేసిక్ పవర్ జనరేషన్ కాన్సెప్ట్స్. మన ఫస్ట్ కాన్సెప్ట్ ఇది. సో మనం టాపిక్ ఆర్ కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్, ఈ కాన్సెప్ట్ లాస్ట్ 3 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఏమైనా క్వశ్చన్స్ అడిగారా, ఒకవేళ అడుగుంటే వాటి కాన్సెప్ట్ మనం నేర్చుకుంటున్నాం. ఓకే, First subject, power systems. Under topic, basic power generation. సో ఇందులో మనం కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే సబ్ టాపిక్స్, టైప్స్ ఆఫ్ పవర్ ప్లాంట్ అండ్ లోడ్స్, అండ్ నెక్స్ట్ వన్ పర్ఫార్మెన్స్ పారామీటర్స్. నెక్స్ట్ వన్ heat rate and efficiency, and next one economic load dispatch. మన ఫస్ట్ టాపిక్ టైప్స్ ఆఫ్ పవర్ ప్లాంట్ అండ్ టైప్స్ ఆఫ్ లోడ్స్. మనకి టోటల్గా 2 టైప్స్ ఆఫ్ లోడ్స్ ఉంటాయి. ఒకటి బేస్ లోడ్, ఇంకోటి పీక్ లోడ్. మనం ఏదైనా ఒక పవర్ ప్లాంట్ రన్ చేయాలంటే మనకి 2 phases ఉంటాయి. ఒకటి స్టార్టింగ్ ఫేజ్, నెక్స్ట్ వన్ రన్నింగ్ ఫేజ్. సో పవర్ ప్లాంట్ స్టార్టింగ్ ఫేజ్ స్లోగా అవుతుంది, సో కొంత టైం తీసుకుంటుంది స్టార్ట్ అవ్వడానికి. వన్స్ స్టార్ట్ అయ్యాక కంటిన్యూస్ అండ్ అన్లిమిటెడ్ పవర్ జనరేషన్ చేస్తుంది. ఇవి స్టడీగా ఉంటాయి అండ్ పెద్ద పవర్ ప్లాంట్స్. దిస్ టైప్ ఆఫ్ పవర్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ బేస్ లోడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏంటి, స్టార్ట్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది, వెరీ స్లో, అండ్ స్టార్టింగ్ ఫేజ్ it takes more money, very costly. But once it is start అయిన తర్వాత అన్లిమిటెడ్గా కంటిన్యూస్ రన్ చేయొచ్చు. సో ఇట్ టేక్స్ లెస్ కాస్ట్ ఫర్ రన్నింగ్. దిస్ టైప్ ఆఫ్ పవర్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ బేస్ లోడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ మనం ఇప్పుడు ఒక రన్నర్స్ తీసుకున్నాం అనుకోండి. రన్నర్స్లో 2 టైప్ ఆఫ్ రన్నర్స్ ఉంటారు. ఒకరు మ్యారథాన్ రన్నర్స్, ఇంకొకరు స్ప్రింటర్స్. సో ఈ బేస్ లోడ్ అనేది మ్యారథాన్ రన్నర్స్ లాగా అనమాట. సో స్టార్టింగ్ ఎక్కువ టైం తీసుకున్నా, సో కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది. ద నెక్స్ట్ వన్ ఈస్ పీక్ లోడ్ పవర్ ప్లాంట్. పీక్ లోడ్ స్టార్టింగ్ చాలా క్విక్గా ఉంటుంది అండ్ రన్నింగ్ ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యూయల్తో మనం పవర్ జనరేట్ చేస్తాం. ఫ్యూయల్ని చాలా క్విక్గా మనం హీట్ చేయొచ్చు, బట్ రన్నింగ్ డీజిల్, పెట్రోల్ ఇవనేవి చాలా కాస్ట్లీ అనమాట. సో దీస్ టైప్ ఆఫ్ పవర్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ పీక్ లోడ్. సో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక పవర్ ప్లాంట్ ఇస్తారు, వెదర్ ఇట్ ఈస్ న్యూక్లియర్ ఆర్ wind or hydro or solar or thermal. Power plant ఇచ్చాక what type of load it is, whether it is base load or peak load మనం చెప్పాలి. సో ఇదొక సబ్ టాపిక్. నెక్స్ట్ వన్ పర్ఫార్మెన్స్ పారామీటర్స్. పర్ఫార్మెన్స్ పారామీటర్స్లో మనకి లోడ్ ఫ్యాక్టర్, కెపాసిటీ ఫ్యాక్టర్, యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అండ్ డైవర్సిటీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం వాడిన టర్మ్ ఫ్యాక్టర్ అంటే మనం ఒక క్వాంటిటీని మెజర్ చేస్తున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ అనదర్ క్వాంటిటీ.
సో న్యూమరేటర్, డినామినేటర్ ఈ అన్ని లోడ్ ఫ్యాక్టర్, కెపాసిటీ, యూటిలైజేషన్, డైవర్సిటీ ఫ్యాక్టర్ ఫార్ములాస్లో అన్ని ఫార్ములాస్ న్యూమరేటర్ బై డినామినేటర్ ఉంటుంది. సో న్యూమరేటర్ ఏంటంటే యాక్చువల్ వాల్యూ, డినామినేటర్ ఏంటంటే హైపోథెటికల్, ఇమాజినరీ వాల్యూ. సో ఇది జరిగి ఉండొచ్చు, బెస్ట్ కేస్ మనం ఎజ్యూమ్ చేస్తాం. న్యూమరేటర్లో ఏంటంటే యాక్చువల్గా ఏం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ లోడ్ ఫ్యాక్టర్. లోడ్ ఫ్యాక్టర్ అంటే మనం లోడ్ గురించి మాట్లాడుతున్నాం, అంటే కన్జ్యూమర్స్, మనం కన్జ్యూమ్ చేసే లోడ్ గురించి మనం ఇక్కడ మాట్లాడతాం. సో లోడ్ ఫ్యాక్టర్లో న్యూమరేటర్ బై డినామినేటర్ ఏమై ఉండొచ్చు, యాక్చువల్ లోడ్ మనం ఎంతైతే వాడుతున్నాం డివైడెడ్ బై మ్యాక్స్ ఏం లోడ్ మనం యూటిలైజ్ చేసి ఉండొచ్చు, పీక్ లోడ్, రైట్. సో మనం ఇప్పుడు లోడ్ ఫ్యాక్టర్ గురించి చూసాం. నెక్స్ట్ వన్ కెపాసిటీ ఫ్యాక్టర్. కెపాసిటీ ఫ్యాక్టర్లో న్యూమరేటర్ బై డినామినేటర్. కెపాసిటీ అంటే మనం పవర్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నాం. ఒకసారి పవర్ ప్లాంట్ పవర్ జనరేట్ చేశాక మనం యూజర్స్ లోడ్ తీసుకుంటాం. సో మన యూజర్స్ లోడ్ గురించి మాట్లాడినప్పుడు లోడ్ ఫ్యాక్టర్, అండ్ పవర్ ప్లాంట్ గురించి మాట్లాడినప్పుడు కెపాసిటీ ఫ్యాక్టర్. సో ఎంత కెపాసిటీ అది జనరేట్ చేయగలదు. సో కెపాసిటీ ఫ్యాక్టర్లో న్యూమరేటర్ బై డినామినేటర్ ఏమవుతుంది, న్యూమరేటర్లో యాక్చువల్ అవుట్పుట్ ఎంత జనరేట్ చేసింది బై డివైడెడ్ బై మ్యాక్సిమం పాసిబుల్ అవుట్పుట్ దట్ ఇట్ కుడ్ జనరేట్. సో యాక్చువల్ అవుట్పుట్ ఇన్ కిలోవాట్ అవర్ డివైడెడ్ బై మ్యాక్సిమం పాసిబుల్ అవుట్పుట్ దట్ ఇట్ కుడ్ బి జనరేటెడ్. సో ఈ మ్యాక్సిమం పాసిబుల్ అవుట్పుట్ ఏమవుతుంది, దీని యూనిట్స్ న్యూమినేటర్లో మనం యాక్చువల్ అవుట్పుట్ కిలోవాట్ అవర్సే. సో డినామినేటర్లో కూడా దాని యూనిట్స్ కిలోవాట్ అవర్ అయి ఉండాలి. కిలోవాట్ అవర్, రైట్. కిలోవాట్ అవర్ అంటే ఎనర్జీ, పవర్ కిలోవాట్లో మనం మెజర్ చేస్తాం ఇంటూ టైం, హవర్స్లో మెజర్ చేస్తాం. సో ఈ పవర్ అనేది మ్యాక్సిమం ప్లాంట్ కెపాసిటీ. సో మనకి క్వశ్చన్స్లో మ్యాక్సిమం ప్లాంట్ కెపాసిటీ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 50 కిలోవాట్, 60 కిలోవాట్, కిలోవాట్లో ఉంటుంది. ఈ టైం అనేది హవర్లో మెజర్ చేస్తాం. సో మ్యాక్సిమం పాసిబుల్ అవుట్పుట్ ఏమవుతుంది అప్పుడు, కిలోవాట్ ఇంటూ హవర్స్. సో ఈ మ్యాక్సిమం ప్లాంట్ కెపాసిటీ అనేది పవర్ ప్లాంట్ యొక్క కెపాసిటీ ఇంటూ టైం. సో ఇప్పుడు మనం టైం వచ్చేసి 24 అవర్స్ తీసుకుంటామా, ఆర్ పవర్ ప్లాంట్ ఎంత టైం రన్ అయిందో, ఫర్ ఎగ్జాంపుల్ 8 అవర్స్ మెయింటెనెన్స్ పీరియడ్లో ఉంది డేకి, పర్ డేకి. సో అప్పుడు వర్కింగ్ అవర్స్ ఎన్ని అవుతుంది, 16 అవర్స్ పవర్ ప్లాంట్ యాక్చువల్ వర్కింగ్ అవర్స్. సో ఈ టైంలో మనం ఫుల్ 24 అవర్స్ తీసుకుంటాం లేకపోతే 16 అవర్స్ తీసుకుంటాం. సో మనం డిసైడ్ చేయాలంటే ఇంకొక ఫ్యాక్టర్ గురించి చూద్దాం, యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఆర్ ప్లాంట్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్. రెండిట్లో ఏదైనా మనం వాడచ్చు, యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఆర్ ప్లాంట్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్. ప్లాంట్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్లో న్యూమినేటర్ బై డినామినేటర్. సో ఇది సిమిలర్ టు కెపాసిటీ ఫ్యాక్టర్, బట్ ఒకే ఒక చేంజ్ ఉంది. అదేంటంటే న్యూమినేటర్లో యాక్చువల్ అవుట్పుట్ ఇన్ కిలోవాట్ అవర్, ఇది ఓకే సేమ్. బట్ డినామినేటర్లో ఏంటంటే ప్లాంట్ కెపాసిటీ యాజ్ యూజువల్ కిలోవాట్ అవర్లో ఉంటుంది ఇంటూ హవర్స్. సో ఈ హవర్సే ఇక్కడ మనం కెపాసిటీ ఫ్యాక్టర్లో వాడిన హవర్స్కి దీనికి డిఫరెన్స్ అన్నమాట. ఇక్కడ మనం కెపాసిటీ ఫ్యాక్టర్లో టోటల్ డేలో ఉన్న 24 అవర్స్ మొత్తం యూజ్ చేస్తాం. సో అదే కదా దాని కెపాసిటీ, అంత కెపాసిటీ జనరేట్ చేయగలదు. అండ్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఆర్ ప్లాంట్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్లో టైంని మనం
యాక్చువల్ రన్నింగ్ టైంని యూజ్ చేస్తాం. యాక్చువల్ రన్నింగ్ టైం ఇన్ అవర్స్. సో పవర్ ప్లాంట్లో మనకి మెయింటెనెన్స్ పీరియడ్ ఆర్ డౌన్ టైం క్వశ్చన్స్లో వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో అది తీసేసి 24 అవర్స్ నుంచి సబ్ట్రాక్ట్ చేసి యాక్చువల్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం యూటిలైజేషన్ ఫ్యాక్టర్ డినామినేటర్లో వాడతాం. రైట్. నెక్స్ట్ డైవర్సిటీ ఫ్యాక్టర్. డైవర్సిటీ అనే టర్మ్ అని ఎప్పుడు మాట్లాడతాం? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు ఇన్ జనరల్. సో ఇక్కడ అదే ఏమవుతుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్ ప్లాంట్. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం పవర్ సిస్టంలో పవర్ ప్లాంట్ 1 ఉంది, పవర్ ప్లాంట్ 2 ఉంది, పవర్ ప్లాంట్ 3 ఉంది. పవర్ ప్లాంట్ 1 అంటే న్యూక్లియర్, ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ప్లాంట్ 2 అంటే థర్మల్. సో ఈ అన్ని పవర్ ప్లాంట్స్ యూజ్ చేసి మనం ఒక పవర్ సిస్టమ్ బిల్డ్ చేస్తున్నాం. సో ఇది ఒక డైవర్సిటీ పవర్ సిస్టమ్. ఈ టోటల్ పవర్ సిస్టంలో మనం డైవర్సిటీ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేస్తాం. రైట్. ఈ డైవర్సిటీ ఫ్యాక్టర్లో న్యూమరేటర్ బై డినామినేటర్. డినామినేటర్ ఏంటంటే మ్యాక్సిమం డిమాండ్ బై ఇది డినామినేటర్లో వాడుతున్నాం. న్యూమరేటర్లో ఏంటంటే అన్ని పవర్ ప్లాంట్స్ సమ్మేషన్ ఆఫ్ మ్యాక్స్ డిమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ప్లాంట్ 1 మ్యాక్స్ డిమాండ్ 60 వాట్ ఒక టైంలో వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ 24 అవర్స్ టైం లైన్ తీసుకున్నాం. 24 అవర్స్లో మధ్యాహ్నం 3 o'clockకి 60 కిలోవాట్ డిమాండ్ వచ్చింది పవర్ ప్లాంట్ 1కి. పవర్ ప్లాంట్ 2కి ఈవినింగ్ 6 o'clockకి 80 వచ్చింది. నైట్ 9 o'clockకి 40 వచ్చింది. సో పవర్ ప్లాంట్ 1కి 24 అవర్స్లో ఇదే మ్యాక్స్ డిమాండ్. పవర్ ప్లాంట్ 2కి 80, పవర్ ప్లాంట్ 3కి 40. అండ్ టోటల్ పవర్ సిస్టంలో ఈ టోటల్ సమ్మేషన్ అవుతుంది కదా. ఇది ఈవినింగ్ 3కి వచ్చింది, ఇది 5కి వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 6కి వచ్చింది, ఇది 9కి వచ్చింది. ఇది ఒకే టైంలో జరగట్లేదు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ 8 PMకి ఇది ఒక 50, ఇది ఒక 50, ఇది ఒక 50. సో టోటల్ సమ్మేషన్ ఎంత అవుతుంది? 150 అవుతుంది. సో ఇది మ్యాక్స్ డిమాండ్ ఆఫ్ టోటల్ పవర్ సిస్టమ్. ఈ న్యూమరేటర్లో ఏం చేస్తామంటే ఇండివిజువల్గా పవర్ ప్లాంట్స్కి ఎప్పుడెప్పుడు మ్యాక్స్ వచ్చింది 60 + 80 + 40. సో ఎప్పుడైనా మనకి న్యూమరేటరే హైయెస్ట్ ఎక్కువ నెంబర్ ఉంటుంది దెన్ డినామినేటర్. సో డైవర్సిటీ ఫ్యాక్టర్ ఎప్పుడు గ్రేటర్ దాన్ 1. అదే మనం లోడ్ ఫ్యాక్టర్, కెపాసిటీ ఫ్యాక్టర్, యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఇవన్నీ చూసుకుంటే డినామినేటర్ ఎప్పుడు హై నెంబర్లో ఉంటుంది. సో ఇవన్నీ లెస్ దాన్ 1 ఉంటాయి. సో మనం పర్ఫార్మెన్స్ పారామీటర్లు ఏం చూసాం? లోడ్ ఫ్యాక్టర్, కెపాసిటీ ఫ్యాక్టర్, ప్లాంట్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్, డైవర్సిటీ ఫ్యాక్టర్. ఈ 3 లెస్ దాన్ 1, దిస్ ఈజ్ గ్రేటర్ దాన్ 1. లోడ్ ఫ్యాక్టర్ అంటే యావరేజ్ బై పీక్. కెపాసిటీ ఫ్యాక్టర్ యాక్చువల్ అవుట్పుట్ డివైడెడ్ బై ప్లాంట్ కెపాసిటీ PC అని రాస్తున్నాను ఇంటూ 24 hours. యూటిలైజేషన్ ఫ్యాక్టర్ యాక్చువల్ అవుట్పుట్ divided by plant capacity kilowatt into actual running time hours. Next, diversity factor, summation of all power plants max demand divided by max demand of
power system. So this is always greater than 1. ఒక స్మాల్ ఎగ్జాంపుల్, కెపాసిటీ ఫ్యాక్టర్ అండ్ ప్లాంట్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ డిఫరెన్స్ మనం ఇక్కడ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో జనవరి మంత్లో మనకి ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చేసారనమాట. ప్లాంట్ షట్ డౌన్ పీరియడ్ ఇచ్చారు. ప్లాంట్ షట్ డౌన్ పీరియడ్ 15 Jan to 18 Jan ఇచ్చారు. అండ్ టోటల్ మంత్లో పవర్ జనరేషన్ రికార్డ్ అయింది. రికార్డెడ్ వాల్యూ సపోజ్ 48,000 MWh. అండ్ పవర్ ప్లాంట్ మ్యాక్సిమం కెపాసిటీ 100 MW. సో ఇవి మనకి ఇచ్చారు. ఈ వాల్యూస్తో మనకి క్యూములేట్ కెపాసిటీ ఫ్యాక్టర్ అండ్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అయింది. కెపాసిటీ ఫ్యాక్టర్ ఇక్కడ ఏమవుతుంది, యాక్చువల్ అవుట్పుట్ ఎంత జనరేట్ అయింది రికార్డింగ్లో 48,000 MWh డివైడెడ్ బై ప్లాంట్ కెపాసిటీ ఎంత 100, దీని యూనిట్స్ మెగావాట్. ఇంకా మనకి ఇక్కడ డినామినేటర్లో హవర్లో కావాలి. హవర్లో ఏం వాడతాం కెపాసిటీలో, టోటల్ 24 hours డేకి. సో 24 hours ఇన్ ఏ డే ఇంటూ 31 days. సో ఈ టోటల్ రికార్డింగ్ వాల్యూ ఎంత, టోటల్ 31 days మంత్లీ రికార్డింగ్ వాల్యూ. సో డినామినేటర్లో కూడా మనం టైం మంత్కి ఎన్ని అవర్స్ ఉన్నాయని చూడాలి. సో 31 days ఇంటూ 24 hours. సో ఇది క్యాలిక్యులేషన్ చేస్తే కెపాసిటీ ఫ్యాక్టర్ వస్తుంది. నెక్స్ట్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఏంటి, డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్ ఎంత రికార్డ్ అయింది పవర్, డినామినేటర్లో 100 ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్కి. ఇక్కడ టైం మనం ఏం చేస్తాం, ఓన్లీ యాక్చువల్ రన్నింగ్ టైం. సో ఎన్ని డేస్ ప్లాంట్ రన్ అయింది అనమాట, 31 days టోటల్ బై షట్ డౌన్ పీరియడ్ 15, 16, 17, 18, 4 days. సో 4 days. సో టోటల్ 27 వర్కింగ్ డేస్ ఇంటూ 24. ఓకే, సో ఈ క్యాల్కులేషన్ చేస్తే యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అని వచ్చేస్తుంది. సో ఈ ప్రాబ్లం ద్వారా మనం మెయిన్ డిఫరెన్స్ కెపాసిటీ ఫ్యాక్టర్ ప్లాంట్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఏంటో మనం చూసాం. సో ఇప్పుడు మనం టాపిక్స్ ఏం చూసాం, టైప్స్ ఆఫ్ లోడ్స్ and performance parameters, and now heat rate and efficiency of power plant. For example, మన దగ్గర ఫ్యూయల్ ఉందనుకోండి, స్టేట్ ఏ. ఫ్యూయల్ని మనం కన్వర్ట్ చేసి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాం. ఇది స్టేట్ బి. సో ఏ నుంచి బికి కన్వర్ట్ చేస్తున్నాం. సో మనం ఎంత బాగా కన్వర్ట్ చేస్తున్నాం, హౌ వెల్ వీఆర్ కన్వర్టింగ్ ఫ్రమ్ స్టేట్ ఏ టు స్టేట్ బి. ఈ కన్వర్షన్ని ఎంత బాగా చేస్తున్నాం అనేది డిసైడ్ చేసేది హీట్ రేట్ అండ్ ఎఫిషియన్సీ. హీట్ రేట్ డెఫినేషన్ ఏంటంటే ది అమౌంట్ ఆఫ్ హీట్ in kilocalorie or kilojoule required to produce 1 unit of energy. 1 unit ante 1 kilowatt hour kada. So the amount of heat required to produce 1 kilowatt of hour of energy. So the heat rate, for example, ఇప్పుడు మన దగ్గర ఎక్కువ హీట్ రేట్ అయిందనుకోండి, హీట్ రేట్ ఉంది వాల్యూ, ఎక్కువ హీట్ రేట్ అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ heat is required to produce 1 kilowatt, 1 unit of energy. For example, 100 kilocalorie కావాలి 1 kilowatt hour energy ప్రొడ్యూస్ చేయడానికి. 100 kilocalorie కావాలి అంటే
వీ నీడ్ మోర్ ఫ్యూయల్, ఎక్కువ ఫ్యూయల్ కావాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ హీట్ రేట్ వాల్యూ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 60 కిలో క్యాలరీ. ఇది కేస్ 1, ఇది కేస్ 2. కేస్ 2లో 60 కిలో క్యాలరీస్తో మనం 1 యూనిట్ ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయొచ్చు. సో కేస్ 1లో 100 కావాలి, కేస్ 2లో 60 కావాలి. సో కేస్ 2లో మనకి లెస్ ఫ్యూయల్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం. సో యూజింగ్ less fuel, we are generating 1 kilowatt of hour of energy, 1 unit. So best ideal case ఏంటి మనకి ఇక్కడ less heat rate value. సో మనకి ఎంత తక్కువ హీట్ రేట్ వాల్యూ ఉంటే అంత బెస్ట్ ఆర్ ఐడియల్ కేస్. సో మన హీట్ రేట్ ఏంటో చూసాం. నెక్స్ట్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎ పవర్ ప్లాంట్ ఆర్ ఎనీ సిస్టమ్. Input power or energy, output power or energy. So efficiency is output power or energy which is useful by input power or energy. ఒకవేళ మనకు పర్సంటేజ్లో కావాలంటే into 100. సో నెక్స్ట్ మన పవర్ సిస్టంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయని చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ప్లాంట్ 1, పవర్ ప్లాంట్ 2, 3 and 4. ఒక పవర్ సిస్టంలో ఈ 4 పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ 4 పవర్ ప్లాంట్స్ ద్వారా మనం పవర్ జనరేట్ చేస్తాం. సో ఏ పవర్ ప్లాంట్ ఎప్పుడు ఆపరేట్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్. సో కాస్ట్ తగ్గిస్తూ ఏ పవర్ ప్లాంట్ ఎప్పుడు ఆపరేట్ చేయాలి, ఈ డెసిషన్ అనేది ఎకనామిక్ లోడ్ డిస్పాచ్లో చూస్తాం. ఎకనామిక్ లోడ్ డిస్పాచ్లో ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ప్లాంట్ 1 dC/dP అంటే కాస్ట్ ఇన్ రూపీస్ పర్ కిలోవాట్ అవర్. ఫర్ ఎగ్జాంపుల్ λ1 అనేది నెంబర్ ఆఫ్ కాస్ట్ పర్ జనరేషన్ ఆఫ్ 1 యూనిట్ ఆఫ్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ప్లాంట్ 2కి λ2 అనే వాల్యూ ఉంది. పవర్ ప్లాంట్ 3కి λ3, పవర్ ప్లాంట్ 4 λ4. ఇన్ ఎకనామిక్ లోడ్ డిస్పాచ్ మనకి ఈ λ వాల్యూ అనేది అన్ని పవర్ ప్లాంట్స్కి ఈక్వల్గా ఉండాలి. λ1 ఈక్వల్ టు λ2 ఈక్వల్ టు λ3 ఈక్వల్ టు λ4. సో ఈ ఒక్క కండిషన్లోనే మనకి ఎకనామిక్ లోడ్ డిస్పాచ్ అనేది జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ λ అనేది ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్. ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ అనేది మనం యూజువల్లీ రూపీస్ పర్ మెగావాట్ అవర్ యూనిట్స్లో మనం మెజర్ చేస్తాం. కిలోవాట్ అవర్ అని చెప్పాను, ఇది యూజువల్లీ మెగావాట్ బిగ్ నెంబర్లో ఉంటుంది అన్నమాట డినామినేటర్. బికాజ్ మన జనరేషన్ డిస్ట్రిబ్యూటర్కి వచ్చేది మెగావాట్ అవర్స్లో డిస్ట్రిబ్యూటర్కి వస్తుంది. ఆ డిస్ట్రిబ్యూటర్ మనకి ఏ పవర్ ప్లాంట్ ఎప్పుడు యూజ్ చేయాలో చెప్తాడు. సో అన్ని పవర్ ప్లాంట్స్కి సేమ్ ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ ఉండేటట్టు చూసుకుంటాం. ఏ పవర్ ప్లాంట్కి లాస్ అనేది లేకుండా. సో ఒక బ్యాలెన్స్డ్ పవర్ సిస్టమ్ మెయింటైన్ చేయాలంటే మనకి ఈక్వల్ వాల్యూ ఆఫ్ ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ అనేది మనం మెయింటైన్ చేస్తాం. Now moving to 2011, 17, 19 previous year questions. సో ఇప్పుడు మనం 4 కాన్సెప్ట్స్ చూసాం. టైప్స్ ఆఫ్ లోడ్, పర్ఫార్మెన్స్ పారామీటర్, హీట్ రేట్ అండ్ ఎఫిషియన్సీ అండ్ ఎకనామిక్ లోడ్ డిస్పాచ్. సో ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ చూద్దాం. Given a power plant as nuclear, which type it is, base load or peak load, which type of load it is. So nuclear అనేది మనకి giant big power plant. It takes more time to start. ఒకసారి స్టార్ట్ అయిందంటే అది ఎవర్ లాంగ్ ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్, అండ్ ఆపడానికి కూడా చాలా టైం పడుతుంది.
సో ఇది మ్యారథాన్ రన్నర్ టైప్ అనమాట, న్యూక్లియర్ పవర్ ప్లాంట్. సో ఏమని చెప్పాను, ఇట్ కమ్స్ అండర్ బేస్ లోడ్. నెక్స్ట్ కోల్ ఆర్ థర్మల్, బొగ్గు. సో బొగ్గుని మనం వేడి చేస్తాం, బర్న్ చేస్తాం. ఇది అనేది స్లో ప్రాసెస్ అన్నమాట, స్లో అండ్ హెవీ ప్రాసెస్. హీట్ అవ్వడానికి ఎక్కువ టైమే పడుతుంది, అదే కూల్ అవ్వడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. సో ఇది కూడా మ్యారథాన్ రన్నర్ లాగా కమ్స్ అండర్ బేస్ లోడ్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ హైడ్రో, రివర్ వాటర్. రివర్ వాటర్ అనేది కంటిన్యూస్, ఎవర్ లాంగ్ అనమాట. సో స్టడీ కన్సిస్టెంట్ అండ్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది కూడా మ్యారథాన్ రన్నర్ అంటే బేస్ లోడ్. నెక్స్ట్ గ్యాస్ టర్బైన్, గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్. ఇవేంటంటే గ్యాస్ని మనం టర్న్ ఆన్ చేయడానికి వితిన్ సెకండ్స్లో మనం దీన్ని టర్న్ ఆన్ చేయొచ్చు, వెరీ క్విక్ ప్రాసెస్. ఇది మనకి స్ప్రింటర్ లాగా అనమాట. షార్ట్ స్ప్రింటర్స్ ఉంటారు కదా, స్ప్రింటర్ రన్స్ చేస్తుంటారు 100 మీటర్స్ 200 మీటర్స్. సో దీని కేటగిరీలోకి వస్తుంది గ్యాస్ టర్బైన్. సో ఇది పీక్ లోడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడైనా పీక్ లోడ్ డిమాండ్ అయినప్పుడు ఇట్లాంటి పవర్ ప్లాంట్స్ మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ పంప్ స్టోరేజ్. ఈ పేరులోనే ఉంది కదా. సో వాటర్ని మనం స్టోర్ చేసుకొని ఉంచుతాం, ఏదైనా అర్జెంట్ నీడ్ వచ్చేటప్పుడు వాటర్ని మనం రిలీజ్ చేస్తాం. సో ఇది సడన్ ప్రాసెస్ అనమాట, క్విక్ ప్రాసెస్. ఇది కూడా పీక్ లోడ్. నెక్స్ట్ ఫ్రమ్ ఫ్యూయల్, ముందే చెప్పాను కదా, లైక్ పెట్రోల్ ఆర్ డీజిల్. ఇదేంటంటే వెరీ క్విక్ ప్రాసెస్ అండ్ రన్ చేయడానికి చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. పెట్రోల్ అండ్ డీజిల్ కావాలి కదా, వెరీ కాస్ట్లీ. సో ఇట్ కమ్స్ అండర్ పీక్ లోడ్. సో మనం ఒక పవర్ ప్లాంట్ ఇస్తే అది ఏ టైప్ ఆఫ్ లోడో చెప్పగలిగేటట్టు మనం ఉండాలి. ఇది టాపిక్లో ఇదొక క్వశ్చన్స్ అన్నమాట. సో 1 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసాం. ఇప్పుడు మన దగ్గర ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 2011, 17 అండ్ 19 ఏపీ ట్రాన్స్కో. ఈ 3 ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఈ 3 ఇయర్స్లో బేసిక్ పవర్ జనరేషన్ మీద ఏ క్వశ్చన్స్ అయితే అడిగారో అవి సాల్వ్ చేద్దాం. అవి సాల్వ్ చేసి గేట్ పీవైక్యూస్ సాల్వ్ చేద్దాం. దెన్ పవర్ సిస్టమ్స్లో బేసిక్ పవర్ జనరేషన్ కాన్సెప్ట్ అనేది మనం ఎండ్ చేద్దాం. టూ 2011 ఏపీ ట్రాన్స్కో పేపర్ అనమాట. 2011 ఏపీ ట్రాన్స్కో పేపర్. ఇందులో go to question number 48. Out of the following plant categories, which are base load power plant. Base load power plant in starting process very slow and running process costly, and it is continuous. So starting 2011 AP Transco paper. Go to question number 48. Question చూడండి. Out of the following plant categories, which are base load power plant. Base load power plant గురించి ఏం చెప్పాను నేను. స్టార్టింగ్ ఫేజ్
వెరీ స్లో అండ్ వన్స్ ఆ స్టార్ట్ అయినాక కంటిన్యూస్ అండ్ ఇట్ ఈస్ చీప్ అండ్ కంటిన్యూస్ అండ్ ఇట్ జనరేట్స్ అన్లిమిటెడ్ ఎనర్జీ. ఇది బేస్ లోడ్ పవర్ ప్లాంట్ గురించి చెప్పుకున్నాం. అండ్ దీన్ని మనం దేంతో రిఫర్ చేసుకున్నాం, మ్యారథాన్ రన్నర్స్. సో ఆప్షన్ చూద్దాం. న్యూక్లియర్ ఏంటి, స్టార్టింగ్ వెరీ స్లో అండ్ వన్స్ స్టార్ట్ అయినాక కంటిన్యూస్ ఎనర్జీని మనకి డెలివర్ చేస్తారు. సో మ్యారథాన్ రన్నర్ కేటగిరీలోకి వస్తుంది. సో బేస్ లోడ్ పవర్ ప్లాంట్. సో 1 is a base load power. Next, run off river, steady river flow. ఇది కూడా కంటిన్యూస్ అండ్ అన్లిమిటెడ్ ఎనర్జీని డెలివర్ చేస్తుంది. ఇట్ కమ్స్ అండర్ మ్యారథాన్. దెర్ఫోర్ బేస్ లోడ్ పవర్. పంప్ స్టోరేజ్, మనకి ఏదైనా క్విక్గా ఎనర్జీ కావాలి, పైనుంచి పంప్ స్టోరేజ్ ద్వారా వాటర్ని రిలీజ్ చేస్తారు. అది కిందకి వచ్చేటప్పటికి మనకి ఎనర్జీ అనేది ఎలక్ట్రిసిటీని ఎనర్జీని కన్వర్ట్ చేసి మనకి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ వెరీ క్విక్గా జరుగుతుంది, చాలా క్విక్గా జరుగుతుంది. సో ఇట్ కమ్స్ అండర్ స్ప్రింటర్స్. రన్నర్స్లో స్ప్రింటర్ టైప్ రన్నర్స్. Therefore, it comes under peak load power plant, not a base load power plant. Next, diesel. చెప్పాను కదా ఆల్రెడీ మీకు డీజిల్ ఆర్ పెట్రోల్ కమ్స్ అండర్ ఫ్యూయల్ కేటగిరీ. వీటికి స్టార్టింగ్ చాలా క్విక్గా ఉంటుంది అండ్ రన్నింగ్ ప్రాసెస్లో ఇట్ ఈజ్ వెరీ కాస్ట్లీ. సో ఇది స్ప్రింటర్ కేటగిరీలోకి వస్తుంది. ఫర్ నాట్ ఏ బేస్ లోడ్ పవర్ ప్లాంట్, ఇట్ ఈస్ ఏ పీక్ లోడ్ పవర్ ప్లాంట్. సో కరెక్ట్ ఆప్షన్స్ ఆర్ ఓన్లీ 1 and 2. ఆప్షన్ ఏ. టూ 2017లో అయితే టాపిక్ మీద ఏ క్వశ్చన్స్ అడగలేదు. నెక్స్ట్ 2019 పేపర్ క్వశ్చన్ నెంబర్ 12. The incremental fuel cost for two generating units are given. IC1 incremental cost of power plant 1 and power plant 2 are given. So two equations మనకి ఇచ్చారు. The economic allocation for total load of 250 megawatt. So given IC1 equation and IC2 equation, and also given total economic allocation for total load 250 megawatts ఇచ్చారు. PG1 plus PG2. సో ఇది ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు. PG1 అనేది రియల్ పవర్ జనరేటెడ్ యూనిట్స్ ఆఫ్ పవర్ ప్లాంట్ 1 అండ్ PG2 అనేది రియల్ పవర్ జనరేటెడ్ బై ద యూనిట్స్ ఫ్రమ్ పవర్ ప్లాంట్ 2. సో ఈ టోటల్ పవర్ 250 ఇచ్చారు. సో మనకి ఎకనామిక్ లోడ్ డిస్పాచ్లో మనం ఏం చూస్తాం, ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ ఆఫ్ ఆల్ ది పవర్ ప్లాంట్స్ ఆర్ సేమ్. సో రెండు ఈక్వేషన్స్ని ఈక్వేట్ చేయండి. So using these two equations, PG1 140.25, PG2 ఆప్షన్ 1లో ఇంకే ఆప్షన్ లేదు. ఆప్షన్ 1లో ఇంకేం చాయిస్ లేదు. 109.75.
సో ఆప్షన్ ఏ. PG1 140. సో ఇంకే ఆప్షన్లో PG1 140 లేదు. సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. Consumer consumes 600 kilowatt-hour per day at load factor of 0.4. సో మనకు లోడ్ ఫ్యాక్టర్ ఇచ్చారు 0.4. If consumer increases the load factor to 0.7 without increasing the maximum demand, what is the consumption of energy in kilowatt-hour? సో కేస్ 1లో kilowatt-hour ఇచ్చారు, ఎనర్జీ కన్జ్యూమ్ అండ్ లోడ్ ఫ్యాక్టర్ ఇచ్చారు. అండ్ కేస్ 2లో లోడ్ ఫ్యాక్టర్ ఇచ్చారు అండ్ ఆస్కింగ్ ది ఎనర్జీ కన్జ్యూమ్డ్ బై ది కన్జ్యూమర్. సో కేస్ 1లో లోడ్ ఫ్యాక్టర్ ఇచ్చారు 0.4. లోడ్ ఫ్యాక్టర్ ఫార్ములా అంటే యావరేజ్ ఆర్ యాక్చువల్ అవుట్పుట్ ఇన్ కిలోవాట్ అవర్ డివైడెడ్ బై పీక్ లోడ్. పీక్ లోడ్ ఇన్ కిలోవాట్ అవర్. సో 0.4 తెలుసు మనకి, యాక్చువల్ అవుట్పుట్ తెలుసు 600, పీక్ లోడ్ మనకి కావాలి. అండ్ కేస్ 2లో లోడ్ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ టు 0.7 అని తెలుసు మనకి, యాక్చువల్ అవుట్పుట్ మనకు అడిగాడు ఎక్స్ అనుకోండి, అండ్ పీక్ లోడ్ 2 కేసెస్లో సేమ్ ఉంటుందని క్వశ్చన్లో ఇచ్చారు. సో ఫ్రమ్ కేస్ 1 వీ హ్యావ్ టు ఫైండ్ మనకి పీక్ లోడ్ అనేది ఫైండ్ చేయాలి. సో పిఎం అవుతుంది ఇక్కడ 600 by 0.4. సో 1500. సో పీక్ లోడ్ అనేది 1500 kilowatt-hour. సో యూజ్ దిస్ పీ ఇన్ కేస్ 2. 1500 ఎక్స్ఎం అవుతుంది అప్పుడు మనకి 1500 into 0.7, 1050. ఆప్షన్ సి. 1050 kilowatt. సో ఇట్లాంటి క్వశ్చన్స్లో మనకి 2 కేసెస్ ఉంటాయి. కేస్ 1 యూస్ చేసి ఒక వాల్యూ కొనుక్కోవాలి. ఆ వాల్యూని కేస్ 2లో వాడుకొని ఇంకొక వాల్యూ కొనుక్కోవాలి. సో మన క్వశ్చన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాడు అనమాట, వితౌట్ ఇంక్రీజింగ్ మ్యాక్సిమం డిమాండ్. అంటే పీక్ డిమాండ్ అంటే ఫ్రమ్ లోడ్ కన్జ్యూమర్ సైడ్ నుంచి పీక్ డిమాండ్ అనేది కాన్స్టెంట్ అని చెప్పాడు. సో డినామినేటర్లో మనకి లోడ్ ఫ్యాక్టర్ ఫార్ములాలో డినామినేటర్ పీక్ డిమాండ్ ఆర్ పీక్ లోడ్ ఈజ్ కాన్స్టెంట్ అని క్లియర్గా మెన్షన్ చేసి. ఓకే, సో ఆల్ 3 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 11, 17, 19లో పవర్ జనరేషన్ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని క్వశ్చన్స్ మనం క్లియర్ చేసేసాం అండ్ వాటి కాన్సెప్ట్స్ కూడా మనం నేర్చుకున్నాం. సో మన నెక్స్ట్ స్టెప్ గేట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆన్ ద టాపిక్. సో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.